ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా ఏటికోటప్పక కళాకృతి, తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం అలంకరణ, లేపాక్షి నంది, బంగినపల్లి మామిడి చిత్రాలతో అలంకరించారు. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లేను వాల్ ఏర్పాటు చేశారు. టెర్మినల్ ప్రారంభించాక ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రధాని తిలకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గిరిజన సాంప్రదాయ నృత్యం ధీన్సాతో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఏకరూప దుస్తులతో రిహార్సల్ కు అతిపెద్ద ధీన్సా నృత్యంగా ఇప్పటికే గిన్నిస్ రికార్డు సాధించారు. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా ఏటికొప్పక కళాకృతి, తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరూపం అలంకరణ, లేపాక్షి నంది, బంగినపల్లి మామిడి చిత్రాలతో అలంకరించారు. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. టెర్మినల్ ప్రారంభించాక ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రధాని తిలకించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:45 ఏదైతే అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలకబోతున్నారు. 10:58 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. గిరిజన సాంప్రదాయ నృత్యం ధీన్సాతో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకబోతున్నారు. ఏకరూప దుస్తులతో నిర్వహించినటువంటి రిహార్సల్ అతిపెద్ద ధీన్సా నృత్యం ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా విమానాశ్రయ ప్రాంగణాన్ని ఇటు పూర్తి స్థాయిలో కూడా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఏదైతే అక్కడున్నటువంటి దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రదర్శించబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ రోజు 2:25 పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ భోగాపురం విమానాశ్రయం దగ్గర తన సమయాన్ని కేటాయించడం జరిగింది. ఉదయం 11:30 ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు వెళ్తారు. మధ్యాహ్నం 1:05 మోడీ తిరిగి ప్రయాణం మొదలవుతుంది. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రారంభోత్సవానికి తగిన విధంగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ భోగాపురం విమానాశ్రయం ఏదైతే ప్రారంభోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక పక్క వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ, వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోడానికి సీటింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాటర్, ఫుడ్ వాటన్నిటికి సంబంధించి కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత వారం రోజులుగా మంత్రులంతా కూడా అక్కడే ఫోకస్ పెట్టారు. మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చూసేందుకు, ఆ కార్యక్రమం పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.